మీరు వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేశారా? అయితే ఈ కామన్ మిస్టేక్స్ అయితే చేయకండి. చేద్దామంటావు మరి? ఫస్ట్ వన్, వెయింగ్ స్కేల్ అబ్సెషన్. ఇది మిస్టేక్ ఎందుకు అవుతుంది అంటే ఎవ్రీడే వెయిట్ చెక్ చేసుకోవడం వల్ల. సో ఇది ప్రాబ్లం ఎందుకు అవుతుంది అంటే వెయిట్ అనేది ఫ్లక్చువేట్ అవుతా ఉంటుంది. అది హార్మోనియల్ చేంజెస్ వల్ల అవ్వచ్చు, లేకపోతే వాటర్ రిటెన్షన్ వల్ల అవ్వచ్చు, లేకపోతే మజిల్ గెయిన్ వల్ల కూడా అవ్వచ్చు. దీన్ని ఎలా అప్రోచ్ చేస్తారు? ప్రోగ్రెస్ ఎలా చేసుకుంటారు అంటే ఫొటోస్ తీసుకోండి, మెజర్మెంట్స్ చూసుకోండి, క్లాత్ ఫిట్టింగ్స్ చెక్ చేసుకోండి. మీ వెయిట్ ఏం వైఫై కాదు, ప్రతి 5 minutes ఒకసారి చెక్ చేసుకోవడానికి. నెక్స్ట్ మంత్ వచ్చి స్టార్వేషన్ డైట్స్. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చాలా మంది ఫ్రెండ్స్ కో నైబర్స్ కో పాష్ గా చెప్పుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. దీనివల్ల మెటబాలిజం స్లో అవుతుంది, ఫ్యాట్ గెయిన్ అవుతుంది, మజిల్ లాస్ అవుతుంది, హార్మోనియల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఎయిమ్ ఫర్ 25%, 50 to 25% క్యాలరీ డెఫిసిట్ ఏం చేయండి. న్యూట్రియంట్ డెన్స్ ఫుడ్ తినండి. అండ్ ఆల్సో చాలా మంది సలాడ్స్ తింటారు, దాంట్లో 5 స్పూన్లు మైనస్ వేసుకుంటారు. ఎందుకు తింటారు? ఖతం, బాయ్ బాయ్. థర్డ్ వన్ ఇస్ ఓవర్ ఎక్సర్సైజింగ్. వీళ్ళు వెయిట్ లాస్ జర్నీని ఒక వార్ లాగే చేస్తారు. వీళ్ళ మైండ్ సెట్ ఎట్లుంటది అంటే చేస్తే గంటలు కార్డియో, లేకపోతే ఓవర్ వెయిట్ చేస్తారు. దీనివల్ల చాలా మటుకు ఇంజురీస్ అవుతాయి అండ్ స్ట్రెస్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మీరు స్ట్రెంగ్త్ ప్లస్ కార్డియో చేయండి, మంచిగా ప్లాన్ చేసుకొని చేయండి. ఫోర్త్ వన్, నాట్ కౌంటింగ్ హిడెన్ క్యాలరీస్. మీరు వెయిట్ లాస్ జర్నీ చేసేటప్పుడు క్యాలరీ ప్రోగ్రెస్ చేసుకోండి. కొంతమంది ఉంటారు, ఒక కప్ ఆఫ్ ఐస్ క్రీమే కదా తిందాం, ఒక స్లైస్ ఆఫ్ పిజ్జానే కదా తిందాం, లేకపోతే ఒక 2 గప్చిప్లే కదా తిందాం. అవి చేయకండి. మీరు ఎండ్ ఆఫ్ ద డే మీరు తినేదానికంటే ఎక్కువ తింటారు అండ్ వెయిట్ లాస్ లో కూడా చాలా ఫ్లక్చుయేషన్స్ వస్తాయి. ఇంకా చాలా మిస్టేక్స్ ఉన్నాయి. సరిగ్గా వాటర్ తాగకపోవడం, స్లీప్ అండ్ స్ట్రెస్ ని బ్యాలెన్స్ చేసుకోకపోవడం, ఓవర్ థింకింగ్ చేయడం, ఫాస్ట్ గా రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయడం. నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్. లాస్ట్ కి ఒకటే ముచ్చట, స్మాల్ విన్స్ బిగ్ రిజల్ట్స్, పేషెన్స్ మాత్రం ఉండాలి. అంతేగా అంతేగా. హెల్దీ యాక్ట్ ని అందరు షేర్ చేయండి. ప్లీజ్ డూ ఫాలో ఫిట్ ఫ్యాక్ట్స్.